ఎలా ఉన్నావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. ఇంకా మారలేదు కదా నువ్వు. ఐవ్ మిస్డ్ యూ. మిస్డ్ యూ? నన్ను మిస్ చేసినావా? నన్ను టార్చర్ చేసుడు మిస్ చేసినావా? నిన్నే మిస్ చేశాను. నిన్ను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులోంచి లేకుండా పోవు. మన ఇద్దరి గురించి ఆలోచించాను. మన ఇద్దరు స్టోరీ వేరేలా ఉంటే బాగుండేదేమో అని అనుకోని రోజు లేదు. అవ్వా కూడా నింటే ఏమనుకుంటాడు తెలుసా? పాపం ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటర్ కాస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు పాపం ఈ విడిపోయిన అమర ప్రేమికులు అనుకుంటాడు వాళ్ళు. లేదు నీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్నదా? మనమేం అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం. ఓకే, మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాము, అది గుర్తు పెట్టుకో. ఓ ఆ స్టోరీ బాగుంటే లైఫ్ సో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ డాన్ కమ్ స్మగ్లర్ ని మనం ఒక సున్నుండ పెట్టి చంపబోతున్నాం, అంతేనా? కరెక్ట్ పురుషోత్తం? మోనిక, నో గన్స్ బాంబ్స్ నథింగ్. ఎవరి ఐడియా ఇది? మాదే, ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్. ఇదేం లడ్డుల ప్లాన్ రా నాయనా. ఇంకా మీరు ప్లాన్ 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 అంటే నేను మొత్తం ఇట్లా ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నా ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు, మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా తెలుగు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒక ఇండియన్ స్పెషల్ ఫోర్స్ డెకరేటెడ్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు. నాకేం అట్లా అనిపిస్తలేదు. ఎస్పెషల్లీ మీ సున్నుండ సినారియో చూస్తే మీరు నాకు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ లాగా కాదు, ఇండియన్ స్పెషల్ స్వీట్స్ లాగా అనిపిస్తున్నారు నాకు. ఎట్లుందన్నా? ఈడనే ఉన్నారు కదా రాబాయ్, మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా రా. హైలైట్స్ రాబాయ్. అరే మంచిగానే ఉంది కదా. కాపర్ బ్రౌన్, బర్గండి, గోల్డ్ కలర్స్ ఇవి 3 కలర్స్. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా. 1 2 వేసినాం అనుకో 3 వదిలేసేయాలా. 4 5 వేసినాం అనుకో 6 వదిలేసేయాలా. 7 8 9. ఇప్పుడు రాత్రికి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితుందన్నా? నవీనా అంకుల్ మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతుంది, అది ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. మేం గుర్తున్నావా? ఎందుకు లేరు? మేమెవరో చెప్పు. 2 వీక్స్ నుంచి మీ ఇద్దరు హాస్పిటల్లో నన్ను ఫాలో అవుతారు, ఇద్దరు బిత్తిరిమో కలిసుకొని. కానీ నాకు విషయం తెలియదు అనుకుంటారు, కానీ నాకు అన్ని తెలుసు. బికాస్ ఇట్స్ ఎ టీమ్ మ్యాన్. మీకు అర్థం కదా? చెప్పండి మీకేం కావాలి? ఫోన్ కావాలి. కొనుక్కో. అరే నా ఫోన్ కావాలి. నువ్వు కొనుక్కుంటే బొంగు నీదైతుంది, నాదైతుందా? నీకేం కావాలా? డబ్బులు బా నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి. అంకుల్ కూడా పిచ్చోడు అవుతుంది అప్పటి నుంచి. ఎంత కావాలా? 2 కోట్లు రా. పిచ్చోన్ రా. ఏటీఎం లిమిట్ 20,000 నడుస్తున్నదా? నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రేయ్ నేను రిలయన్స్ ఆఫీసర్ బే. నువ్వు రిలయన్స్ కంపెనీలా వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. Hey Galina, what's up? Where you been? Arey? I waited 5 hours. I angry, I'm hungry. What's happened? Okay. So don't get stressed. It's a very common emotion. I hungry. You want to eat me? Shut up. So what do you want to eat? I want burger. I want milkshake. I want potato. I want cola. No. This is outskirts of the city. All this is not available here. You want masala dosa? What is this masala dosa? Masala dosa. What did he tell? I'll tell you. It's a rice, pindi, batter. Oh, okay. That's gonna be masala dosa. No, 1 minute. Like pancake. You put masala potato on it. They'll fold it. Kobbari chutney, sambar వేసుకుని తింటే బట్టలు చింపేసుకోవాలా. Dako masapu. ఏమంటానవే? నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు బండి ఎక్కు. ప్లీజ్ గెట్ ఇన్ టు కార్. నువ్వు ఎక్కే నీ అక్క నువ్వు ఎక్కు. ఓకే థ్యాంక్ యూ. అరే టిల్లు, అమ్మాయి బాగుంది, చూడటానికి లక్షణంగా ఉంది. నీకు ఇష్టముంటే పెళ్లి చేసుకోరా. స్టార్ట్ అయిందా మమ్మీ టీవీ సీరియల్ ఇది? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు కదా నువ్వు. పోనీ మంగళసూత్రం తీసి ఇచ్చేసి కట్టేస్తా నేను. ఇచ్చేసి మమ్మీ క్లోజ్ చేసేద్దాం వన్స్ ఫర్ ఆల్. ఎవరి అజెండా వంది నడుస్తుంది ఇక్కడ చెప్తున్నా నేను. ఏ చేసుకోరాదన్న ఊకే. నెల నుంచి నెత్తి తిన్నావు పిల్లేది అని. ఇప్పుడు పిల్ల దొరికింది కదా, మరి నీ టార్చర్ కి నా పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అయితే సతీష్ గారి మిర్చి బజ్జీ బండి వెనకాలేసి కొడతా చెప్తున్నా మార్కస్ నేను. అన్నా నా ఒపీనియన్ ప్రకారం నీకు అమ్మాయి కరెక్ట్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా. అరే టిల్లు, ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన మొగడు నా కొడుకు అయితే కా. అడదిప్పిడిదిప్పి ఆడోళ్ళందరూ ఒక దిక్కు ఎట్లయితారు మమ్మీ లాస్ట్ కి అనుకుని వస్తారా ఇంట్లో? నా తలకాయ తినకు డాడీ చెప్తున్నా నేను నీకు. అలా చాలా డెలికేట్ ఉన్నది నా మైండ్ ఇప్పుడు. అరే దేడి దిమాకనివా? పెళ్లి చేసుకోమంటే ఏదేదో వాగుతావింది. ఇగో ఇప్పుడు చెప్తున్నా చూడు, పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకుంటే నా ఇంట్లోకి బయటకు రాడు. ఏడకోవాలి నేను? ఇంకో ఇల్లేమని ఉన్నదా నీకు? చెప్పు పోతా.
చిండాయా పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టు బిల్డప్ ఉంటది మళ్ళా మనది. అరే టిల్లు, డాడీతో గట్లన్నా మాట్లాడేది. అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఏమైంది నాన్న? స్నానం చేయని షకీరా. అంకుల్ ఒక 2 minutes కూర్చోండి అంకుల్. నేను కూర్చోలేనమ్మా. పర్లేదు అంకుల్, జస్ట్ కూర్చోండి. నేను కూర్చోలేనమ్మా, నాకు ప్రాబ్లం ఉన్నది నీకు తెలుసు కదా. అయితే నిలబడాలి, లేకుంటే పడుకోవాలి. ఈ పైల్స్ వచ్చినప్పటి నుంచి మర్యాదలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు దొప్పుతున్నాడు కూర్చొని. ఆ పైల్స్ క్రీమ్ పెట్టుకొని పండుకోపో. హలో టిల్లు ఓడ్రా బాయ్. ఓడ్ బాయ్ ఓన్ కి బాయ్. టైం గన్ టైంలో బేస్ వాయిస్ వేసుకుని పెట్టే ఫోను. షేక్ మహబూబ్. అన్నగారు చెప్పండి. టిల్లు, షానన్ అని ఒక క్లబ్ ఓనర్ ఉన్నాడు. అదే నువ్వు డీజేలు అవి కొడుతుంటావు. నీకు వాడు ఏమన్నా తెలుసా? షానన్ ఫస్ట్ టైం వింటున్నా నా పేరైతే. నేను అది నో, వాళ్ళు ఎట్లా క్రిస్టియన్సా జైన్సా? వాళ్ళు హైదరాబాద్లోనేనా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు టిల్లు. అన్నా ఎట్లున్నారా? నా దుబాయ్లో ఎట్లుంది వాతావరణం? ఇంకా దుబాయ్ ఏంటి టిల్లు, జస్ట్ ల్యాండ్ అయినా హైదరాబాద్ లో. అన్నా వచ్చేసారా మీరు? అవును. ఓహో, ఈవెంట్ ఇవ్వాలి టిల్లు, మర్చిపోయావా? ఆహా, నువ్వు టైంకి రా సరేనా? అన్నా నువ్వు టైంకి రావాలా, డీజే కొట్టాలా, మేమందరం డాన్స్ ఆడి సావాలా. అన్నా నువ్వు అట్లా సావాలకి ఇవ్వాలన్న కన్నా పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఏమన్నా మళ్ళీ పుసుకుని బీక్తే కష్టం అవుతుంది. I'll see you on the other side. ఆస్తల వేస్తా. అల్లాహ్ హఫీజ్. ఓకే థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్నా. టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. ఇంకా మీరు ప్లాన్ అంటే నేను మొత్తం ఇట్లా RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు. మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా తెలుగు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒక ఇండియన్ స్పెషల్ ఫోర్స్ డెక్కుతున్నావు. నాకేం అట్లా అనిపిస్తలేదు. ఎస్పెషల్లీ మీ సున్నుండ సినారియో చూస్తే మీరు నాకు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ లాగా కాదు, ఇండియన్ స్పెషల్ స్వీట్స్ లాగా అనిపిస్తున్నారు నాకు. హోటల్ మీది, కస్టమరు ఆడు షేక్ మహబూబ్ గాడు, స్విగ్గీ డెలివరీ బాయ్ నేను. మీ హోటల్ ఆర్డర్ తీసుకొని నేను వాని ఇంటికి పోయి గుడ్ ఈవినింగ్ సార్, యువర్ స్విగ్గీ డెలివరీ ఆర్డర్ ఇస్ డెలివర్డ్ అండర్ 20 minutes అంటే వాడు అమ్మ వాడు లడ్డు తిని అని పక్కకు వచ్చి మీ హోటల్లో టేస్ట్ నచ్చకపోతే వాడు నా రేటింగ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాడు, నా పేమెంట్ కట్ అవుతుంది. ఇట్స్ అన్ఫేర్. నోరు మూసుకుని కూర్చో. ప్లాన్ లో ఎలాంటి చేంజు లేదు. వాడు రావాలి, నువ్వు ఇస్తునుండా వాడికి పెట్టాలి. అర్థమైందా? గెట్ రెడీ. బాయ్. ఏందన్నా దొరికేది? నువ్వు చెప్పిన లిల్లీ అనే ఆమె పేరు మీద 3700 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ వి తెలంగాణలో. 200 ఎత్తుకేసరికి కళ్ళన్నీ మండుతున్నాయి నాకు. ఇంకా 3500 కదా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు చెప్పిన పని చేయడానికి 45 days టైం పడుతుందన్నా. మళ్ళీ ఎందుకురా తాగిన ప్రతిసారి అన్నా నీకోసం ఏమైనా చేస్తా అంటావు? అంటే ఇప్పుడు అన్నా నేను ఎత్తుకుతా, నువ్వేం చేస్తావు? నేను చాలా బాధలు ఉన్నా ఇప్పుడు. నాకు ఆ పిల్ల దొరుకుతలేదని నాకు నిద్ర పడతలేదు, ఆకలి అయితే లేదు నాకు. కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా నా? ఇంకా నీకు ఆకలి ఎడకలైతుంది అన్నా. నా ఒపీనియన్ అడిగితే నువ్వు లవ్ చేయడం అనేది ఏదైతే ఉందో నీ చుట్టుపక్కల వాళ్ళకందరికి పెద్ద స్ట్రెస్ అన్న. నీ ఒపీనియన్ ఎవడరా అడిగిండు? మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నా తలకాయ తినకు డాడీ, చెప్తున్నా నేను నీకు ఇయాలా. చాలా డెలికేట్గా ఉన్నది నా మైండ్ ఇప్పుడు. అరే దేడి దిమాకనివా? పెళ్లి చేసుకోమంటే ఏదేదో వాగుతావింది. ఇగో ఇప్పుడు చెప్తున్నా చూడు, పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకుంటే నా ఇంటికి బయటకు రాడు. ఏడకోవాలి నేను? ఇంకో ఇల్లేమని ఉన్నదా నీకు? చెప్పు పోతా. చిండాయా పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టు బిల్డప్ ఉంటది మళ్ళా మనది. అరే టిల్లు, డాడీతో గట్లన్నా మాట్లాడేది. అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఏమైంది నాన్న? స్నానం చేయని షకీరా. అంకుల్ ఒక 2 minutes కూర్చోండి అంకుల్. నేను కూర్చోలేనమ్మా. పర్లేదు అంకుల్, జస్ట్ కూర్చోండి. నేను కూర్చోలేనమ్మా, నాకు ప్రాబ్లం ఉన్నది నీకు తెలుసు కదా. అయితే నిలబడాలి, లేకుంటే పడుకోవాలి. ఈ పైల్స్ వచ్చినప్పటి నుంచి మర్యాదలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు దొప్పుతున్నాడు కూర్చొని. ఆ పైల్స్ క్రీమ్ పెట్టుకొని పండుకోపో. నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పొచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడలో ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెంచోకిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి 4 మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి అలా దగ్గర నల్లదిద్దురా. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా?
ఇదే ఇదే వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాంట్ కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఫైల్స్ క్యాబిన్లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కూర్చోండి పిఏ గారు. ఏంటి నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగు? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా. ఎందుకు మానేసావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరెంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలని నన్ను అడుగు. సొంత తెలివితేటలు వాడకు. ఏంటి సుబ్బారావు ఈ టైంలో వచ్చావు? డబ్బులు ఏమైనా కావాలా? మీ ఆశీర్వాదం కావాలి సార్. పుట్టినరోజా? రేపు నా పెళ్లి సార్. పెళ్ళా? పెళ్లి సార్. ఎందుకు? ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతోంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? సెటైరా? మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతా అని తెలుసు సార్. నువ్వెన్నైనా చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు. రిసెప్షన్కి వస్తే చాలు. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా. పొండి, నాశనం అయిపోండి. వాడు ప్రేమ అంటాడు, నువ్వు పెళ్ళి అంటావు, ఇంకోటి వచ్చి శోభనం అంటాడు. శోభనానికి ఎవరిని పిలవట్లేదు సార్. అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీకాన్ని అడిగినప్పుడు ఏ కార్తీకాన్ని అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్, నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదన్నా సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్ గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎంఈ డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు తెలుగు ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగినా ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెక్టేగా గుడ్డు కుర్రానే గుడికలు పెట్టిన గుగ్గిలు అనుకుని తినేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సార్ స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించాలి. నువ్వేదైనా చెప్తావా? మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిరికి ఎత్తి పారు తొప్పినావు. హలో ఎవ్రీవన్, వస్తున్నా. రాధిక ఒక్క నిమిషం ఆగు. Rana, I'm trying to have my moment here. Except heroine, all categories I have been nominated. నీకు నామినేషన్ లేదు. Rana, నాతోటి ప్రాంక్ లాగా ఏం ప్లాన్ చేయకు. నాది అసలే చాలా డెలికేట్ మైండ్. అరే నేను ప్రాంక్ చేసేటోడ్లా కనిపిస్తున్నాను. నేను 100%. నువ్వు నిజంగా క్వశ్చన్ అని అడుగుతున్నావా రానా? రానాబాయ్, ఏ మాట కా మాట నీతో ఓపెన్ అయిపోదాం అనుకుంటున్నాను నేను విషయం. ఏంటి? లాస్ట్ వీక్ హైదరాబాద్లో నేను మా ఫ్రెండ్స్ ఒక చిన్న పార్టీ చేసుకున్నాము. మేమందరము కూర్చొని గ్రీన్ టీ కన్జ్యూమ్ చేస్తున్నాము. గ్రీన్ టీ తాగుతున్నావు? నీ బ్రాండే, నువ్వు పంపిన గ్రీన్ టీనే. సర్లేదు, కంటిన్యూ. ఆ పార్టీలో ఒక 3 గర్ల్స్ ఉన్నారు. ఎంతమంది? 4 గర్ల్స్ 3 గర్ల్స్? 3. మరి ఇందాక 4 అన్నా? అంటే ఒకళ్ళు నాకు కమిటెడ్. ఎవరు కమిటెడ్? నీకు చెప్తారు. నీకు చెప్తే ఏమైనా ఉంటుందా? బనీని తెలియకుండా డ్రైయర్లు ఆగేస్తావు నువ్వు.